మన కథానాయకుడు ఆది ఓ 25 కుర్రాడు. అమెరికాలో చదువంతా పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగొచ్చాడు. తండ్రి రఘునాథ్ చనిపోయాడన్న వార్త విని. ఈ రఘునాథ్ ఎప్పుడో తన సొంత ఊరు నందిపల్లిని తమ్ముడు వెంకయ్యని వదిలేసి పట్నం వెళ్ళిపోయాడు. అక్కడ వ్యాపారంలో బాగానే సెటిల్ అయ్యాడు కాని ఊరిని, ఊరివాళ్లని పూర్తిగా మర్చిపోయాడు. ఇప్పుడు తండ్రి ఆస్తులు చూసుకోవడానికి, ముఖ్యంగా నందిపల్లిలో ఉన్న పూర్వీకుల భూముల వ్యవహారం తేల్చడానికి ఆదికి పెద్దగా ఇష్టం లేకపోయినా ఆ పల్లెటూరికి ప్రయాణమయ్యాడు. నందిపల్లి అచ్చం పేరుకు తగ్గట్టే పచ్చని పొలాలతో, ప్రశాంతమైన వాతావరణంతో కళకళలాడుతోంది. కాని ఆది మనసులో మాత్రం ఏదో తెలియని అలజడి. తానెప్పుడు చూడని పల్లెటూరు, తనకు అస్సలు పరిచయం లేని మనుషులు. బాబాయ్ వెంకయ్య అతన్ని ఆప్యాయంగానే పలకరించినా ఆదికి అక్కడ ఉండటం ఎందుకో ఇబ్బందిగా అనిపించింది. తండ్రి వదిలేసిన బాధ్యతల్ని వీలైనంత త్వరగా పూర్తి చేసుకుని తిరిగి అమెరికా చెక్కేయాలన్నదే అతని ఆలోచన. రఘునాథ్ ఆస్తుల గురించి ఆరా తీస్తున్నప్పుడు ఊరి చివర నది ఒడ్డున ఉన్న ఓ పాతకాలపు భూమి గురించి తెలిసింది. దాన్ని అమ్మేస్తే మంచి రేటు వస్తుందని ఎవరో సలహా ఇచ్చారు. సరే, ఆ భూమిని ఓసారి చూద్దామని వెళ్ళినప్పుడే ఆది జీవితం ఎవరూ ఊహించని ఓ మలుపు తిరిగింది. నది ఒడ్డున పచ్చని చెట్ల మధ్య ఆ పాత భూమి భలే ప్రశాంతంగా ఉంది. అక్కడే ఓ చిన్న పూరి గుడిసె ఆది కంటపడింది. సరిగ్గా అప్పుడే ఆ గుడిసెలోంచి ఓ అమ్మాయి నెమ్మదిగా బయటకు వచ్చింది. ఆమె పేరే నందిని. నల్లని కళ్ళు, పొడవాటి జడ, పల్లెటూరి అమాయకత్వం, అందం కలగలిసిన రూపం. మొదటి చూపులోనే ఆది మనసు ఆమెవైపు లాగేసింది. నందిని కూడా ఆదిని చూసి సిగ్గుతో తలదించుకుంది. ఆ రోజునుంచి ఆది ప్రతిరోజూ ఏదో ఒక వంక పెట్టుకుని ఆ గుడిసెవైపు వెళ్లడం మొదలుపెట్టాడు. నెమ్మదిగా నందినితో మాటలు కలిపాడు. ఆమె గురించి, ఆమె కుటుంబం గురించి అడిగేవాడు. నందిని చాలా తక్కువగా మాట్లాడేది. కాని ఆమె కళ్లలో ఏదో తెలియని ఆకర్షణ, చిన్న విషాద ఛాయ కూడా కనిపించేవి. ఆమె ఒంటరిగా ఆ గుడిసెలో ఎందుకుంటోందో ఆదికి అస్సలు అర్థమయ్యేది కాదు. అడిగితే ఏదో ఒకటి చెప్పి దాటవేసేది. తన తల్లిదండ్రులు దూరంగా ఉన్నారని, తను ఇక్కడే ప్రశాంతంగా ఉంటున్నానని చెప్పేది. కొద్ది రోజుల్లోనే వాళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఆదికిక తన తండ్రి భూముల గురించిగాని, అమెరికా జీవితం గురించిగాని ఏమీ గుర్తుకురాలేదు. నందినితో గడిపే ప్రతిక్షణం అతనికి స్వర్గంలా తోచింది. ఆమె అమాయకత్వం, ఆమె చూపించే ప్రేమ అతన్ని పూర్తిగా మార్చేశాయి. నందిని కూడా ఆదితో తన ప్రపంచాన్ని పంచుకుంది. ఆ నది ఒడ్డు, ఆ పూరి గుడిసెవాళ్ల ప్రేమకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. ఆది నందినితో కలిసి ఆ గుడిసెలోనే కాపురం పెట్టేశాడు. అదో అందమైన కలలా అనిపించింది వాళ్లకి. ఉదయాన్నే నందిని నదిలోంచి తెచ్చిన చల్లని నీళ్లతో స్నానం చేయడం, ఆమె ప్రేమగా వండిన తిండి తినడం, పగలంతా పచ్చని పొలాల్లో చేయి పట్టుకుని తిరగడం, సాయంత్రం ఆకాశంలో నక్షత్రాల కింద కూర్చుని కబుర్లు చెప్పుకోవడం. ఆది తన జీవితంలో ఇంత ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. నందిని అతనికి ఓ దేవతలా కనిపించేది. ఆమె నవ్వితే చాలు, ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగేది. ఆమె కళ్లలో ఏదో తెలియని లోతు, చెప్పలేని కథ ఏదో దాగి ఉన్నట్టు ఆదికి అనిపించేది. 2 నెలలు రెప్పపాటులో గడిచిపోయాయి. ఈ 2 నెలల్లో ఆదికి నందిని తప్ప మరో ధ్యాసలేదు. బాబాయ్ వెంకయ్య అప్పుడప్పుడు వచ్చి పనుల గురించి గుర్తుచేస్తున్నా ఆది అవేవీ పట్టించుకోలేదు. నందినితో జీవితం అంత సంతోషంగా సాగిపోతోంది. వాళ్ళిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఆ గుడిసె గోడలకు అందంగా అలంకరించారు. ప్రతి ఫోటోలోనూ వాళ్ల ప్రేమ కొట్టొచ్చినట్టు కనిపించేది. నందిని నవ్వుతూ, ఆనందంగా ఉన్న ఫోటోలు చూస్తూ ఆది మురిసిపోయేవాడు. ఆ ఫోటోలే తమ ప్రేమకు శాశ్వతమైన గుర్తులని అనుకున్నాడు. అలా ఆనందంగా సాగిపోతున్న వాళ్ల జీవితంలోకి మెల్లగా అనుమానం
అనే నీడలు కమ్ముకోవడం మొదలయ్యాయి. నందిని ప్రవర్తనలో ఆదికి కొన్ని వింత మార్పులు కనిపించడం మొదలుపెట్టాయి. కొన్నిసార్లు తను పిలిచినా పలకనట్టు ఉండేది. ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయినట్టు, ఈ లోకంలో లేనట్టు ప్రవర్తించేది. ఏంటని అడిగితే నీరసంగా ఉందని చెప్పేది. ఆ గుడిసెలో ఒక పాత అద్దం ఉండేది. నందిని ఎప్పుడూ ఆ అద్దంవైపు కన్నెత్తికూడా చూడకపోవడం ఆదికి ఆశ్చర్యం కలిగించేది. ఓసారి ఆది సరదాగా ఆమెను అద్దం ముందు నిలబెట్టి, "చూడు నందు, ఎంత అందంగా ఉన్నావో" అన్నాడు. అంతే, నందిని ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఏదో తెలియని భయం ఆమె కళ్లలో స్పష్టంగా కనిపించింది. వెంటనే అక్కడినుంచి పక్కకు తప్పుకుంది. ఆదికి ఏమీ అర్థం కాలేదు. ఎందుకలా చేశావ్ అని ఎంత అడిగినా సమాధానం చెప్పలేదు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే, నందిని ఎప్పుడూ పగటపుట మాత్రమే ఆదితో ఉండేది. సూర్యాస్తమయం అవుతోందంటే చాలు, ఏదో తెలియని అశాంతి ఆమె ముఖంలో కనిపించేది. రాత్రిపూట చాలా మౌనంగా ఉండేది. ఏదో భయంతో వణికిపోతున్నట్టు ఆదికి అనిపించేది. కొన్నిసార్లు అర్ధరాత్రి మెలకువ వచ్చి చూస్తే నందిని తన పక్కన ఉండేది కాదు. గుడిసె బయట నది ఒడ్డున ఒంటరిగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ కనిపించేది. ఎందుకలా చేస్తున్నావని అడిగితే నిద్రపట్టలేదని చెప్పేది. కాని ఆమె కళ్లలో నిద్రలేమి కంటే ఏదో తెలియని వేదన కనిపించేది. ఒకరోజు ఆది నందినికోసం ఊరి సంతనుంచి గాజులు కొనుక్కొచ్చాడు. ఎంతో ప్రేమతో ఆమె చేతులకు తొడగబోతే ఆమె చేతులు పట్టుకుంటే అచ్చం మంచు గడ్డల్లా ఉన్నాయి. అంత చల్లగా ఎలా ఉన్నాయో ఆదికి అస్సలు అర్థం కాలేదు. "నందు, నీ చేతులు ఇంత చల్లగా ఉన్నాయేంటి? ఒంట్లో బాగోలేదా?" అని కంగారుగా అడిగాడు. నందిని అతని కళ్లలోకి సూటిగా చూస్తూ, "నాకు ఎప్పుడూ ఇంతే ఆది. నువ్వేం పట్టించుకోకు" అంది. ఆమె గొంతులో ఏదో తెలియని నిర్లిప్తత. ఆదికి క్రమంగా భయం కలగడం మొదలైంది. నందిని నిజంగా తను చూస్తున్నంత అమాయకురాలేనా? లేక ఆమె ఏదైనా పెద్ద రహస్యాన్ని దాస్తోందా? ఆమె ప్రవర్తనలోని ఈ మార్పులకు కారణం ఏంటి? తన ప్రేమలో ఏదైనా లోపముందా? ఇలాంటి ప్రశ్నలు అతన్ని పిచ్చివాణ్ణి చేయడం మొదలుపెట్టాయి. కాని నందిని ముఖం చూడగానే, ఆమె నవ్వు చూడగానే ఆ అనుమానాలన్నీ గాలికి కొట్టుకుపోయేవి. ఆమె ప్రేమలో అంత శక్తి ఉంది మరి. తనది కేవలం భ్రమ ఏమో అని కొట్టిప్రేసేవాడు. ఒక అమావాస్య రాత్రి బయట చిమ్మచికటి, గాలి విపరీతంగా వీస్తోంది. గుడిసె తలుపులు టపటపమని కొట్టుకుంటున్నాయి. ఆదికి ఎందుకో తెలియని ఆందోళనగా ఉంది. నందిని పక్కనే పడుకుని ఉంది. కాని ఆమె ఊపిరికూడా వినిపించడం లేదు. ఆది భయంతో ఆమెను తట్టిలేపాడు. నందిని కళ్ళు తెరిచింది. ఆ కళ్లలో ఎప్పుడు చూడని ఏదో తెలియని శక్తి, ఏదో పరాయి భావన. "ఆది, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా?" అని అడిగింది. ఆమె గొంతు మామూలుగా లేదు, ఏదో లోతుల్లోంచి వస్తున్నట్టుగా ఉంది. "ఏంటి నందు అలా అడుగుతున్నావ్? నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను" అన్నాడు ఆది, ఆమె చల్లని చేతిని పట్టుకుంటూ. నందిని ఒక విచిత్రమైన నవ్వు నవ్వింది. ఆ నవ్వులో సంతోషం లేదు, ఏదో తెలియని విషాదం, హెచ్చరిక ఉన్నట్టు ఆదికి అనిపించింది. ఆ రాత్రి ఆదికి కంటిమీద కునుకు రాలేదు. నందిని ప్రవర్తన, ఆమె అడిగిన ప్రశ్న అతన్ని తీవ్రంగా కలవరపరిచాయి. మరుసటిరోజు ఉదయం ఆది మనసు అస్సలు కుదురుగా లేదు. నందిని ప్రవర్తనలోని మార్పులు, ఆమె అడిగిన ఆ వింత ప్రశ్న, ఆ చల్లని స్పర్శ, ఇవన్నీ అతన్ని గందరగోళంలో పడేశాయి. ఏదో తెలియని అపాయం ముంచుకొస్తోందని అతని మనసు హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. సరిగ్గా అప్పుడే గుడిసె బయట ఎవరో పిలుస్తున్న చప్పుడు వినిపించింది. ఆది బయటకు వెళ్లి చూశాడు. అక్కడ బాబాయ్ వెంకయ్య నిలబడి ఉన్నాడు. ఆయన ముఖంలో ఎప్పుడూ లేనంత ఆందోళన, కోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. "ఆది, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతోందా?"
ఈ గుడిసెలో ఎవరితో ఉంటున్నావ్? వెంకయ్య గొంతు చాలా కఠినంగా ఉంది. ఆదికి ఏమీ అర్థం కాలేదు. బాబాయ్, ఏమైంది? నేనిక్కడ నందినితో ఉంటున్నాను. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, త్వరలోనే పెళ్లికూడా చేసుకోవాలనుకుంటున్నాం అన్నాడు అమాయకంగా. వెంకయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. నందినితోనా? ఏ నందిని? నీకు ఏమైనా పిచ్చిపట్టిందా? అసలు ఎవరా అమ్మాయి? బాబాయ్, నందిని నా ప్రాణం. తను చాలా మంచిది. మీరెందుకలా మాట్లాడుతున్నారు? ఆదికి కొంచెం కోపం వచ్చింది. వెంకయ్య ఒక లోతైన నిట్టూర్పు విడిచి నెమ్మదిగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆది, నువ్వు ఎవరినైతే నందిని అని పిలుస్తున్నావో ఆ అమ్మాయి ఈ లోకంలోనే లేదు. నందిని మన ఊరి అమ్మాయే. కాని తను 4 ఏళ్ల క్రితమే చనిపోయింది. వెంకయ్య మాటలు విన్న ఆది ఒక్కసారిగా బిత్తరపోయాడు. ఒళ్లంతా చెక్కబారిపోయినట్టు అయింది. ఆ మాటలు తూటాల్లా అతని గుండెల్లోకి దూసుకుపోయాయి. ఏం మాట్లాడుతున్నారు బాబాయ్? అదంతా అబద్ధం. నందిని నా పక్కనే ఉంది. మేమిద్దరం 2 నెలలుగా కలిసి ఉంటున్నాం అన్నాడు వణుకుతున్న గొంతుతో. వెంకయ్య తల అడ్డంగా ఊపుతూ, లేదు ఆది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నందిని 4 ఏళ్ల క్రితం ఆ నదిలోనే దూకి ఆత్మహత్య చేసుకుంది. ఆనాటినుంచి ఆమె ఆత్మ ఇక్కడే తిరుగుతోందని ఊళ్ళో వాళ్లంతా చెప్పుకుంటారు. నువ్వు ఎవరితోనూ కాదు, ఒక ఆత్మతో జీవిస్తున్నావ్ అన్నాడు కన్నీళ్లతో. ఆది కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. తల గిర్రున తిరుగుతున్నట్టు అనిపించింది. నమ్మను. నేను నమ్మను. నందిని నన్ను మోసం చేయదు. తను నన్ను ప్రేమిస్తోంది. పిచ్చివాడిలా అరిచాడు. ప్రేమా? ఒక ఆత్మకు ప్రేమా? ఆది, నువ్వు ఇంకా పసిపిల్లాడివి. ఆత్మలు, దెయ్యాలు మనుషుల్ని ఆవహించి వాళ్ల జీవితాల్ని నాశనం చేస్తాయి. నువ్వు వెంటనే ఈ గుడిసె వదిలివచ్చే. లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం. వెంకయ్య ఆదిని పట్టుకుని బయటకు లాగడానికి ప్రయత్నించాడు. ఆది వెంకయ్య చేతిని విడిపించుకుని పిచ్చిపట్టినవాడిలా గుడిసెలోకి పరిగెత్తాడు. నందు, ఎక్కడున్నాం? గొంతెత్తి అరిచాడు. గుడిసె మొత్తం వెతికాడు. నందిని ఎక్కడా కనిపించలేదు. నిన్న రాత్రి తనతో మాట్లాడిన నందిని, తన పక్కనే పడుకున్న నందిని ఇప్పుడు అదృశ్యమైపోయింది. గుడిసెలో నందిని జాడ ఎక్కడా లేదు. ఆమె వస్తువులు, ఆమె జ్ఞాపకాలు ఏవీ లేవు. ఆది కళ్లకు కేవలం గోడకు వేలాడుతున్న ఒకే ఒక్క ఫోటో కనిపించింది. ఆ ఫోటోలో తను, నందిని నవ్వుతూ ఉన్నారు. కాని ఆ ఫోటో కింద గోడమీద కొన్ని తాజా రక్తపు మరకలు. అవి చూడగానే ఆది గుండె ఆగినంత పనైంది. వెంకయ్య కూడా గుడిసెలోకి వచ్చాడు. ఆ దృశ్యం చూసి అతను కూడా నివ్వెరపోయాడు. చూశావా ఆది? ఇదే ఆ మాయలాడి చేసే పని. నిన్ను పూర్తిగా నమ్మించి ఇప్పుడు మాయమైపోయింది. ఆ రక్తపు మరకలు చూడు. అది నిన్ను భయపెట్టడానికే చేసి ఉంటుంది అన్నాడు. ఆదికి ఏమీ అర్థం కావడంలేదు. తను కలగంటున్నాడా? లేక ఇదంతా నిజమా? నందిని నిజంగా ఆత్మా? తన ప్రేమంతా అబద్ధమా? మరి ఆ ఫోటో నిజమేనా? ఆ రక్తపు మరకలు దేనికి సంకేతం? వెంకయ్య ఆది భుజంమీద చేయివేసి, ఆది, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నందిని ఆత్మహత్య చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం నీ తండ్రి రఘునాథ్ అన్నాడు. ఆదికి మరో పెద్ద షాక్ తగిలింది. మా నాన్నగారా? మా నాన్నగారికి నందిని చావుకి సంబంధం ఏంటి? వెంకయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు. నందిని వాళ్లది ఒకప్పుడు ఈ ఊరిలోనే మంచి పలుకుబడి ఉన్న కుటుంబం. వాళ్లకు ఈ నది ఒడ్డున చాలా సారవంతమైన భూమి ఉండేది. నీ తండ్రి రఘునాథ్ పట్నం వెళ్ళాక డబ్బుమీద విపరీతమైన వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయాడు. ఎలాగైనా ఆ భూమిని చౌకగా కొట్టేయాలని ప్లాన్ వేశాడు.
నందిని తండ్రిని అప్పుల ఊబిలోకి దించి మోసంతో ఆ భూమిని లాక్కున్నాడు. ఆ అవమానం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నందిని తండ్రి గుండె ఆగి చనిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే దిక్కుతోచని స్థితిలో నందిని కూడా ఈ నదిలోనే దూకి ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు తన చావుకు కారణమైన వాళ్లని వదిలిపెట్టనని శపథం చేసిందని ఊళ్ళో వాళ్లు చెప్పుకుంటారు. ఆదికి నోట మాట రాలేదు. తన తండ్రి ఇంత క్రూరుడా? ఒక అమాయకురాలి చావుకు కారణమయ్యాడా? ఆ భయంకరమైన నిజం తెలిసి అతని ఒళ్ళు జలధరించింది. మరి నందిని తనమీద చూపించిన ప్రేమ, అది నిజమా? లేక పగ తీర్చుకోవడానికి వేసిన ఎత్తుగడనా? తనను 2 నెలలుగా ఆడిస్తున్నది ఒక ప్రతీకార ఆత్మ. ఆది, ఆ నందిని ఆత్మని తండ్రిమీద పగతో రగిలిపోతోంది. నువ్వు రఘునాథ్ కొడుకువని దానికి తెలిసే ఉంటుంది. అందుకే నిన్ను తన వలలో వేసుకుంది. నిన్ను కూడా తనలాగే నాశనం చేయాలని చూస్తోంది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం మంచిది కాదు. వెంటనే ఇక్కడినుంచి వెళ్ళిపోదాం పదా. వెంకయ్య ఆది చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటకు లాక్కెళ్లాడు. ఆదికి ఏమీ తోచలేదు. తను ప్రాణంగా ప్రేమించిన నందిని ఒక ఆత్మ అని తెలియడం ఒక ఎత్తు అయితే, ఆత్మ తన తండ్రి చేసిన అన్యాయానికి బలైన అమాయకురాలు అని తెలియడం మరో ఎత్తు. తన తండ్రి చేసిన పాపానికి తను శిక్ష అనుభవించాలా? నందిని ప్రేమ నిజంగా అంత కఠినమైనదా? ఆమె కళ్లలో తను చూసిన ఆరాధన, ప్రేమ అన్నీ నటననా? గుడిసెవైపు చివరిసారిగా చూశాడు ఆది. ఆ ఫోటో, ఆ రక్తపు మరకలు అతన్ని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించాయి. చూశావా ఆది? ఇదే ఆ మాయలాడి చేసే పని. నిన్ను పూర్తిగా నమ్మించి ఇప్పుడు మాయమైపోయింది. ఆ రక్తపు మరకలు చూడు. అది నిన్ను భయపెట్టడానికే చేసి ఉంటుంది అన్నాడు. ఆదికి ఏమీ అర్థం కావడంలేదు. తను కలగంటున్నాడా? లేక ఇదంతా నిజమా? నందిని నిజంగా ఆత్మా? తన ప్రేమంతా అబద్ధమా? మరి ఆ ఫోటో నిజమేనా? ఆ రక్తపు మరకలు దేనికి సంకేతం? వెంకయ్య ఆది భుజం మీద చేయివేసి, ఆది, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. నందిని ఆత్మహత్య చేసుకోవడానికి ఓ బలమైన కారణం ఉంది. ఆ కారణం నీ తండ్రి రఘునాథ్ అన్నాడు. ఆదికి మరో పెద్ద షాక్ తగిలింది. మా నాన్నగారా? మా నాన్నగారికి నందిని చావుకి సంబంధం ఏంటి? వెంకయ్య కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పడం మొదలుపెట్టాడు. నందిని వాళ్లది ఒకప్పుడు ఈ ఊరిలోనే మంచి పలుకుబడి ఉన్న కుటుంబం. వాళ్లకు ఈ నది ఒడ్డున చాలా సారవంతమైన భూమి ఉండేది. నీ తండ్రి రఘునాథ్ పట్నం వెళ్ళాక డబ్బుమీద విపరీతమైన వ్యామోహంతో కళ్ళు మూసుకుపోయాడు. ఎలాగైనా ఆ భూమిని చౌకగా కొట్టేయాలని ప్లాన్ వేశాడు. నందిని తండ్రిని అప్పుల ఊబిలోకి దించి మోసంతో ఆ భూమిని లాక్కున్నాడు. ఆ అవమానం, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక నందిని తండ్రి గుండె ఆగి చనిపోయాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే దిక్కుతోచని స్థితిలో నందిని కూడా ఈ నదిలోనే దూకి ప్రాణాలు తీసుకుంది. చనిపోయే ముందు తన చావుకు కారణమైన వాళ్లని వదిలిపెట్టనని శపథం చేసిందని ఊళ్ళో వాళ్లు చెప్పుకుంటారు. ఆదికి నోట మాట రాలేదు. తన తండ్రి ఇంత క్రూరుడా? ఒక అమాయకురాలి చావుకు కారణమయ్యాడా? ఆ భయంకరమైన నిజం తెలిసి అతని ఒళ్ళు జలధరించింది. మరి నందిని తనమీద చూపించిన ప్రేమ, అది నిజమా? లేక పగ తీర్చుకోవడానికి వేసిన ఎత్తుగడనా? తనను 2 నెలలుగా ఆడిస్తున్నది ఒక ప్రతీకార ఆత్మ. ఆది, ఆ నందిని ఆత్మని తండ్రిమీద పగతో రగిలిపోతోంది. నువ్వు రఘునాథ్ కొడుకువని దానికి తెలిసే ఉంటుంది. అందుకే నిన్ను తన వలలో వేసుకుంది. నిన్ను కూడా తనలాగే నాశనం చేయాలని చూస్తోంది. ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండటం మంచిది కాదు. వెంటనే ఇక్కడినుంచి వెళ్ళిపోదాం పదా. వెంకయ్య ఆది చెయ్యి పట్టుకుని బలవంతంగా బయటకు లాక్కెళ్లాడు. ఆదికి ఏమీ తోచలేదు. తను ప్రాణంగా ప్రేమించిన నందిని ఒక ఆత్మ అని తెలియడం ఒక ఎత్తు అయితే,
ఆత్మ తన తండ్రి చేసిన అన్యాయానికి బలైన అమాయకురాలు అని తెలియడం మరో ఎత్తు. తన తండ్రి చేసిన పాపానికి తను శిక్ష అనుభవించాలా? నందిని ప్రేమ నిజంగా అంత కఠినమైనదా? ఆమె కళ్లలో తను చూసిన ఆరాధన, ప్రేమ అన్నీ నటననా? గుడిసెవైపు చివరిసారిగా చూశాడు ఆది. ఆ ఫోటో, ఆ రక్తపు మరకలు అతన్ని వెక్కిరిస్తున్నట్టుగా అనిపించాయి. వేదన. ఆది వెంకయ్యతో పాటు ఊర్లోకి తిరిగి వచ్చేశాడు. కాని అతని మనసు మాత్రం ఆ గుడిసె చుట్టూనే, నందిని చుట్టూనే తిరుగుతోంది. నందిని మాటలు, నందిని స్పర్శ, నందిని ప్రేమ అన్నీ అతని మదిలో మెదులుతూనే ఉన్నాయి. ఆమె ఆత్మ అయితే మాత్రం తనతో గడిపిన క్షణాలు అబద్ధం ఎలా అవుతాయి? ఆమె కళ్లలో తను చూసిన ఆర్తి, ప్రేమనటన ఎలా అవుతాయి? రాత్రంతా ఆదికి నిద్రపట్టలేదు. ఎందుకో తెలియదు, తెల్లవారుజామున ఎవరికి చెప్పకుండా మళ్లీ ఆ గుడిసెవైపు నడిచాడు. ఏదో తెలియని శక్తి అతన్ని అక్కడికి లాక్కెళ్తున్నట్టుగా ఉంది. గుడిసె దగ్గరికి వెళ్లగానే లోపలినుంచి ఏవో అస్పష్టమైన మూలుగులు వినిపించాయి. ఆది భయంతోనే నెమ్మదిగా లోపలికి అడుగుపెట్టాడు. లోపల ఆ పాత అద్దం ముందు నందిని నిలబడి ఉంది. కాని ఈసారి ఆమె రూపం భయంకరంగా లేదు. చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంది. ఆమె కళ్లలో ఆనాటి ఆవేశం లేదు, పగలేదు. ఏదో తెలియని శాంతి. ఆదిని చూడగానే ఆమె పెదాలపై ఒక చిరునవ్వు మెరిసింది. ఆది! ఆమె గొంతు గాలిలో తేలివస్తున్నట్టుగా చాలా సున్నితంగా ఉంది. నువ్వు వచ్చావా? నందు! నువ్వు నిజంగానే? ఆది మాటలు తడబడ్డాయి, పూర్తి చేయలేకపోయాడు. అవును ఆది. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి చాలా కాలమైంది. కాని నా ఆత్మ ఇక్కడే బందీ అయిపోయింది. మా నాన్నకు జరిగిన అన్యాయం, నా చావుకు కారణమైన వాళ్లమీద పగ, ఇవే నన్ను ఇక్కడే కట్టిపడేశాయి అంది నందిని. ఆమె కళ్లనుంచి 2 కన్నీటి బొట్లు రాలాయి. ఆ కన్నీటి బొట్లు నేలమీద పడగానే ఆవిరైపోయాయి. మరి నాతో ఎందుకిలా చేశావ్? నన్ను ఎందుకు ప్రేమించినట్టు నటించావ్? ఆది గొంతులో ఆవేదన స్పష్టంగా తెలుస్తోంది. నందిని అతని దగ్గరికి వచ్చింది. ఆమె శరీరం ఇప్పుడు స్పష్టంగా కనిపించడం లేదు. ఏదో నీడలా, పొగమంచులా ఉంది. నేను నటించలేదు ఆది. నీలో నీ తండ్రి ఛాయలు చూసి మొదట కోపంతో రగిలిపోయాను, నిజమే. కాని నీ అమాయకత్వం, నీ స్వచ్ఛమైన ప్రేమ నన్ను మార్చేశాయి. నీతో గడిపిన ప్రతిక్షణం నేను నిజంగానే సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో నేను కోల్పోయిన ప్రేమను, ఆప్యాయతను నీలో చూసుకున్నాను. మరి ఆ రక్తపు మరకలు, ఆ భయంకర రూపం? ఆది సందేహంగా అడిగాడు. అది నాలోని ప్రతీకారేచ్ఛ ఆది. ఎప్పుడైతే నా గతం నీకు తెలిసిందో, నా బాధ నీకు అర్థమైందో, అప్పుడే నా ఆత్మకు శాంతి లభించింది. నీ తండ్రి చేసిన తప్పుకు నువ్వు బాధ్యుడివి కాదని నాకు తెలుసు. నీ ప్రేమ నాలోని పగను చంపేసింది. నన్ను ఈ బంధం నుంచి విముక్తురాలిని చేసింది. ఆదికి కన్నీళ్లు ఆగలేదు. తను ప్రేమించిన అమ్మాయి ఆత్మ అని తెలిసినా ఆమె పవిత్రమైన ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆమె పగతో రగిలిపోతున్న ఆత్మ కాదు, అన్యాయానికి బలైన ఒక అబల అని గ్రహించాడు. నన్ను క్షమించినందు. మా నాన్న చేసిన తప్పుకు నేను సిగ్గుపడుతున్నాను అన్నాడు ఆది తలదించుకుని. నందిని చిరునవ్వు నవ్వింది. ఆమె రూపం క్రమంగా గాలిలో కలిసిపోవడం మొదలైంది, మరింత ప్రదర్శకంగా మారుతూ. ఇక నాకు సెలవు ఆది. నీ ప్రేమ నాకు కొత్త జీవితాన్నిచ్చింది. ఈ బంధనాలనుంచి విముక్తినిచ్చింది. నువ్వు సంతోషంగా ఉండు. ఆమె చివరి మాటలు గాలిలో కలిసిపోయాయి. ఆది ఒంటరిగా ఆ గుడిసెలో నిశ్శబ్దంగా నిలబడిపోయాడు. గోడమీద ఉన్న ఫోటో ఇంకా అక్కడే ఉంది. కాని దాని కింద ఉన్న రక్తపు మరకలు మాయమైపోయాయి. ఆ పాత అద్దం కూడా ఇప్పుడు ఖాళీగా, నిశ్శబ్దంగా ఉంది. ఆది భారమైన హృదయంతో నందిపల్లిని విడిచిపెట్టాడు.
తన తండ్రి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా ఆ భూమిని ఊరివాళ్లకే పంచేసి తిరిగి అమెరికా వెళ్ళిపోయాడు. కాని నందిని జ్ఞాపకాలు, ఆమె ప్రేమ, ఆమె త్యాగం అతని మనసులో చిరస్థాయిగా నిలిచిపోయాయి. నందిపల్లి గ్రామస్థులు ఇప్పటికీ నమ్ముతారు, నిజమైన ప్రేమకు ఆత్మను కూడా శాంతింపజేసే శక్తి ఉందని. నందిని కథ వారికి ఒక గుణపాఠం. ఆది, నందినిల ప్రేమకథ ఆ ఊరి గాలిలో, ఆ నది నీటిలో ఎప్పటికీ కలిసిపోయి ఉంటుంది. అది కేవలం 2 నెలల దెయ్యంతో ప్రేమ మాత్రమే కాదు, 2 ఆత్మల అపురూప కలయిక. ఒకటి జీవించి ఉన్నా, మరొకటి లేకపోయినా వారి ప్రేమ మాత్రం శాశ్వతం. మరి ఈ కథ మీకు నచ్చిందా? నిజంగానే ఒళ్ళు గగుర్పొడిచిందా? ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్, థ్రిల్లింగ్ కథలు వినాలనుకుంటే వెంటనే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మరి ఈ కథ మీకెలా అనిపించిందో మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. మీ సపోర్టే మాకు పెద్ద బలం.